Hello, this is Dr. Vinila, consultant pediatrician at Treatment Range Hospital. ఈరోజు మనం సమ్మర్స్లో పిల్లలు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు, దాంతోపాటు సమ్మర్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సమ్మర్స్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు. సమ్మర్స్లో మోస్ట్ కామన్గా వచ్చేవి సీజనల్ ఫ్రూట్స్ లైక్ వాటర్ మిలన్, జాక్ ఫ్రూట్, మ్యాంగో, ఇవన్నీ తీసుకోవచ్చు. వీటితో పాటు వాళ్ళు రోజు తినే ఫుడ్తో పాటు కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉన్న ఫుడ్స్ లైక్ కుకుంబర్ అంటే దోసకాయ, గ్రీన్ దోసకాయ, కీరా దోసకాయ, ఆ జ్యూస్ ఇచ్చినా పర్లేదు, వాళ్ళకి ముక్కలు ఇచ్చినా పర్లేదు. ఎందుకంటే దాంట్లో 90% వాటర్ ఉంటుంది కాబట్టి వాళ్ళు డీహైడ్రేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదు వాళ్ళు ముక్కలు తినట్లేదు అని అనుకోండి, జ్యూస్ చేయొచ్చు. ఆ జ్యూస్ని కొంచెం లంచ్కి బిఫోర్ ఇస్తే దట్ వుడ్ బి బెటర్ అన్నమాట. అండ్ సీజనల్ ఫ్రూట్స్ ఇవ్వడం, వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉన్న వెజిటబుల్స్ ఇవ్వడం, కర్డ్ రైస్ ఇవ్వడం, దాంతోపాటు లిక్విడ్స్ బయట టెట్రా ప్యాక్స్, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి ఇవ్వడం కన్నా ఇంట్లో చక్కగా కోకోనట్ వాటర్ లేకపోతే ఓఆర్ఎస్ని వాటర్లో ఒక లీటర్ వాటర్లో కలుపుకొని పక్కన పెట్టి ఇవ్వడం, లేకపోతే మజ్జిగ ఇవ్వడం, న్యాచురల్లీ అవైలబుల్ సూప్స్ లాంటివి ఇవ్వడం, ఇంట్లో ప్రిపేర్డ్ సూప్స్ లాంటివి ఇవ్వడం, దట్ వుడ్ బి బెటర్ రాదర్ దాన్ గివింగ్ టెట్రా ప్యాక్స్లో ఉన్న జ్యూసెస్ లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ అలాంటివి ఇవ్వడం కన్నా ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవ్వడం చాలా బెటర్. ఎందుకంటే ఈ బయట ఓఆర్ఎస్ఎల్ టెట్రా ప్యాక్స్ ఇచ్చిన, ఫ్రూట్ జ్యూసెస్ ఇచ్చిన వాళ్ళకి డైరెక్ట్ షుగర్స్, వాళ్ళు దాంతోపాటు చాలా డీహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మనం యాక్చువల్లీ ప్రివెంట్ చేయడానికన్నా దానికి మనం కాజ్ చేస్తున్నాం అన్నమాట డీహైడ్రేషన్. సో దానికోసం ఏం చేయాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, లెమన్ వాటర్, లేకపోతే ఫ్రెష్ ఫ్రూట్స్, వాటర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ ఇవ్వడం, కీరా దోసకాయ లాంటివి ఇవ్వడం, ప్లస్ దాంతోపాటు వైటమిన్స్ ఎక్కువ ఉన్నవి లైక్ కాయగూరల్లో బీట్రూట్స్ లాంటివి, స్వీట్ పొటాటో లాంటివి, ఎక్కువ డేట్స్, వాళ్ళకి స్వీట్ కావాలి, మాకు స్వీట్ క్రేవింగ్ వస్తుంది, డేట్స్ ఇవ్వచ్చు. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయండి. అలా ఇవేం తీసుకోకూడదు, సలాడ్లా తీసుకోవడం అలాంటివి ఇవ్వడానికి ట్రై చేయండి. మోస్ట్లీ మనం ఇచ్చే ఫుడ్ ఇట్ షుడ్ బి మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇట్ షుడ్ ఇంక్లూడ్ వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అన్నీ కలుపున్నదే. అప్పుడే దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం అంటాం. ఈ సమ్మర్ సీజన్లో ఎస్పెషల్లీ ఆ బ్యాలెన్స్డ్ డైట్తో పాటు మనం ఇవ్వాల్సింది ఏంటంటే కొంచెం లిక్విడ్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నవి. ఏమి ఇవ్వాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఏమి ఇవ్వకూడదు, ఫుల్లీ ఏమంటారు ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, బాగా ఫ్రైడ్ ఫుడ్స్ బయట ఇప్పుడు సమ్మర్ సీజన్లో మనం పిల్లలందరికీ హాలిడేస్, బయటకు వెళ్ళి జంక్ ఫుడ్ తింటాము, లేకపోతే నూడిల్స్, ఆయిలీ ఫుడ్స్, ఫ్రైడ్ రైస్ ఇవన్నీ తింటామని చెప్తారు. సో ది థింగ్ ఈజ్ ప్రివెంట్ అంటే ఎప్పుడోకప్పుడు ఇవ్వచ్చు, కానీ రోజు డైలీ not to give fried foods, especially in summers. They themselves will call dehydration and themselves outside food కాబట్టి మనకి ఎలా ఉంటుందో తెలీదు దాని ఇది. సో అవుట్సైడ్ ఫుడ్ ప్రివెంట్ చేయండి, ఆయిలీ ఫుడ్ ప్రివెంట్ చేయండి, జంక్ ఫుడ్స్ ప్రివెంట్ చేయండి, చిప్స్ లాంటివి అసలు అలాంటివి ఎస్పెషల్లీ సమ్మర్స్లో చాలా అవాయిడ్ చేయండి. ఇప్పుడు మనం ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు. తర్వాత సమ్మర్ సీజన్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏంటి, మోస్ట్గా మధ్య ఈ సమ్మర్స్లో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వర్షాలు పడే ఛాన్సెస్ ఉంటాయి. సో వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే క్లైమేట్స్ చేంజెస్, సో ఇట్ విల్ బి ఎ చేంజ్ ఫర్ ద వైరస్ టు ఇప్పటి వరకు హాట్ టెంపరేచర్ వల్ల సప్రెస్ అయింది, వైరస్ తొందరగా రెప్లికేట్ అయ్యి దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వైరల్ డిసీజెస్ ఎక్కువ కామన్ వస్తాయి. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు బయట ఫుడ్ తినటం వల్ల బ్యాక్టీరియల్ కంటామినేషన్, ఎందుకంటే దాంట్లో శానిటీ సరిగ్గా ఉండదు, ఎక్కడి నుంచి చేస్తారో తెలీదు, ఆయిల్స్ మంచిగా ఉండవు. సో దానివల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో దీన్ని మనం ఎలా ప్రివెంట్ చేయగలం అంటే అవుట్ సైడ్ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేస్తూ, హోమ్ మేడ్ ఫుడ్ని చేస్తూ, వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వడం, లైక్ అన్ని బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం. సో ఇలాంటివి ఇచ్చినప్పుడు వీ కెన్ డెఫినెట్లీ ఫైట్ ద సమ్మర్. టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే వాటర్ బాటిల్, బెటర్ యూ గెట్ ద వాటర్ బాటిల్ రాదర్ దాన్ బయింగ్ అవుట్ సైడ్ వాటర్ తీసుకొని ఆల్వేస్ క్యారీ అ వాటర్ బాటిల్. అండ్ మీ చేతిలో పెట్టండి, దాహం వచ్చినప్పుడల్లా తాగుతూ ఉండమని చెప్పండి.